రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ఎల్లార ఆకాంక్ష. పెద్దపల్లిలో ఘనంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసిన పట్టణ కాంగ్రెస్, అన్నదానం నిర్వహించిన జిల్లా యోజన కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లాలో వేడుకల సాగిన దుద్దిల్ల జన్మదినోత్సవం. తనకున్న అనుభవంతో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్న మంత్రి శ్రీధర్ బాబు రాబో రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య ఆకాంక్షించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భూషణవేన సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా, యోజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని సలహాలు సూచనలు అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న శ్రీధర్ బాబు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ గౌడ్, జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొంకూరి అవినాష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నదని, అన్ని వర్గాల వారు కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు బూతగడ్డ సంపత్, అమ్రీష్, తూముల సుభాష్, శ్రీకాంత్, తులా మనోహర్ రావు, భూషణవేన రమేష్ గౌడ్, నామిని శ్రీనివాస్, మహేందర్, మష్రత్, మహేష్, శ్రీనివాస్, దొడ్డుపల్లి జగదీష్, జడల సురేందర్, రాజేశ్వరరావు, ఉమేష్ తదితర నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అంటే ఇక మనోడు అటు పోతాడు వడ్డీ అనేకి వడ్డీ చెప్పిన అదే నేను అంటున్నా ఒక్కటి 70 జరగాలి. అందరూ ఒక్కొక్కరు జరిగితే అందరు కనబడతారు. బాబా ఇస్తా అలానే పడుతుంది ఎవడు కొత్త
గౌరవనీయులు మంత్రి గారైనటువంటి మరి శ్రీపాదరావు ముద్దుల తనయ శ్రీధర్ బాబు గారు యొక్క 56వ జన్మదిన సందర్భంలో యూత్ కాంగ్రెస్ తరఫున ఏర్పాటు చేసిన ఈ జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమానికి నాతో పాటు హాజరైన అందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, మాజీ మున్సిపల్ చైర్మన్గా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ప్రతి దాంట్లో అడుగులో అడుగు వేస్తూ విదేశాలకు పోయినా ఎక్కడికి పోయినా వీరు వెంబడుండుకుంటూ ముఖ్యమంత్రిని వెన్నుదట్టి ఉండుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి విదేశాలలో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇద్దరు పోయే మీకు తెలుసు, లావోస్ నుండి కానీ జపాన్ నుండి కానీ ఎన్నో సంస్థలను ఇక్కడ తీసుకొచ్చి నేటి యువతకు ఐటీ శాఖల్లో కానీ మరి ఇండస్ట్రీస్లో కానీ చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలనే ఒక పెద్ద ఉద్దేశంతో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సలహా ఇచ్చుకుంటూ వెన్నుదంటి ఉంటున్నటువంటి మరి శ్రీధర్ బాబు గారికి నేను ఒకటే కోరుకుంటున్న, భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ వారికి ఇంకా ఉజ్వల భవిష్యత్తు కావాలి. ముందు ముందు కూడా ముఖ్యమంత్రి ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి వరకు ఎవరు కాలేదు కనుక కరీంనగర్ జిల్లా నుండి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు కావాలని కోరుతూ మరి వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పట్టణ కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట మన రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయజరుగుతుంది. ప్రభుత్వం రావడానికి కారణం ముఖ్యంగా మన దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఈ ఎన్నో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఎలాంటి పథకాలు అయితే అందేయాలో అనే ఉద్దేశంతో ఈ పథకాలు రచించి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మంత్రిగా ఉన్న కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఐటీకి సంబంధించిన కంపెనీలు ఆయన పోయి తీసుకువచ్చి మన యువతకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు పోతున్నారు. అంతేకాకుండా పెద్దపల్లి నియోజకవర్గం కాదు, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అదే కాకుండా శ్రీపాదరావు గారి ఆశయ సాధనాలు ఎలా అయితే ముందుకు తీసుకుపోవాలో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి వరకు ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మన అందరం కూడా రాబోయే రోజుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కాకుండా అందరం ఏదైతే విధంగా గెలుతామో అనే ఉద్దేశంతో ఏదైతే మేనిఫెస్టో పెట్టిన పథకాలను శ్రీధర్బాబు గారు పెట్టిన పథకాలను గ్రామాలు తీసుకెళ్లి రాబోయే రోజుల సంస్థ ఎన్నికల్లో కూడా గెలిపే ధ్యేయంగా ముందుకు పోవాలని కోరుచున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారి పుట్టినరోజు ఈరోజు జెండా చౌరస్తాలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు దిక్సూచిగా ఉండి విదేశాల నుండి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడపడంలో ముందుండి పాత్ర వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా షాడో అంటే డబుల్ షూటర్గా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు. ఆయన ఇలాంటి పనులు మరింత చేసి మరో అత్యున్నత పదవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీధర్ బాబు పెద్దలు పూజలు గౌరవ ఐటీ శాఖ మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు గారి యొక్క 56వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్ని మండలాల్లో అన్ని విలేజ్లలో మన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వివిధ రూపాలలో కార్యక్రమం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా తమ్ముడు జిల్లా ప్రెసిడెంట్ బొంకూరు అవినాష్ గారు ఈరోజు సెంటనర్ కాలనీకి
యూత్ ఆధ్వర్యంలో పిలువగానే వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి ఒక సందేశం ఇచ్చి యూత్కు అన్ని వేళలా నేను అండగా ఉంటా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అని చెప్పి మాకు అన్ని రకాలుగా అభయం ఇచ్చినందుకు శ్రీధర్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.